నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా మారిపోయిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్లోనే పెద్ద చర్చకు దారితీశాయా? ఒకవైపు తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని సుస్మిత చెబుతుంటే, మరోవైపు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుని చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం, సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలను చేయొద్దంటూ వివరణ ఇవ్వడం కూడా పెద్ద కీలక పరిణామం. అంటే కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లి రాజకీయంగా బాధ్యత వహించాలా, లేక ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారంగానే చూడాలా అన్నది ఇప్పుడు కాంగ్రెస్లో ప్రధాన ప్రశ్నగా మారింది. ఇక ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. విషయం ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, కమిటీ అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇంకో ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ వివాదం నేపథ్యంలో కొండా మురళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత బట్టికి అప్పగించారు అన్న ప్రచారం కూడా సాగింది, కాంగ్రెస్ వర్గాల్లో వినబడుతుంది. అయితే బట్టి బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఇక ఢిల్లీ కేంద్రంగానే వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా లేదా చిన్నపరెడ్డి కానీ అదేవిధంగా కొండా సుస్మిత కానీ అని అక్కడి నుంచి సంకేతాలు రానున్నాయట. అయితే ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కొండా మురళి చెప్తున్నారు. నిజంగానే కొండా కుటుంబం కాంగ్రెస్లోనే ఉంటుందా? రేవంత్ నాయకత్వంలో రాజీ పడుతుందా? కొండా ఫ్యామిలీకి కాంగ్రెస్ షాక్ ఇస్తుందా? పరకాల రాజకీయాలు తెలంగాణ కాంగ్రెస్లో మరో పవర్ సెంటర్కు దారితీస్తాయా? కొండా సురేఖపై పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందా, లేదా ఈ వివాదానికి అధిష్టానం సర్దుబాటు పరిష్కారం చూపిస్తుందా? అసలు ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? సుస్మిత వ్యాఖ్యలు నిజంగా వ్యక్తిగతమేనా, లేక కొండా కుటుంబం భవిష్యత్ రాజకీయ ప్రణాళికకు సంకేతమా? మరోవైపు కొండా సుస్మిత తెలంగాణ జనసేన వైపు చూస్తున్నారనే టాక్ చాలా బలంగా వినబడుతుంది. ఇందులో వాస్తవం ఎంత? తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత విజయ్ ఆర్య గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు మనతో. అదేవిధంగా ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు జనసేన అధికార ప్రతినిధి హైందవి రెడ్డి గారు కూడా మనతో ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. నమస్తే శివకుమార్ గారు. నమస్కారం. ఎస్ శివకుమార్ గారు, టీ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? కొండా సురేఖ ఇష్యూ చాలా సెన్సేషన్గా మారిన విషయం. అది అసలు మీ రాష్ట్ర అధిష్టానం చేతిలో నుంచి ఇప్పుడు టోటల్గా కేంద్ర అధిష్టానం చేతిలోకి వెళ్ళిపోయింది, జాతీయ అధిష్టానం చేతిలోకి వెళ్ళిపోయింది. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు సుస్మిత వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? కొండా సుస్మిత బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలంటే అంత చులకన్నా మీకు అని నేను అడగదలుచుకున్నా. ఈరోజు నీతోని పిసిసిగా ఆడడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. ఇవాళ అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్నా ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులన్నీ సవత్తల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా? సరే నేను అనుకున్నా
లాస్ట్ టైం మాట్లాడినట్టు రెగ్యులర్ కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవంత్ ప్రకాష్ రెడ్డి టికెట్ ఆయన్నే ఇచ్చినట్టు చెప్తాడు. ఇక మన 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇయ్యరాదు అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉంటారు తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలని అంటే కొంచెం నిబద్ధతతో ఉండాలి. ఎవరినైనా కార్యకర్తలని లీడర్లని కాపాడుకోవాలి. కొండమురళి లాంటి లీడర్ని కాపాడుకోకుండా ఈ రోజులు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను చెప్తాను నీకు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అందరికీ కౌంటర్ ఇవ్వటం మనం చూసాం. రేవంత్ రెడ్డి గారిని, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నువ్వు అని మాట్లాడుతూ ఈ రోజున ఇంత గట్టిగా వాయిస్ వినిపించిన ఒకే ఒక్క వ్యక్తి కొండా సుస్మిత అనుకోవచ్చా? ఎలా చూస్తారు ఇప్పుడు వ్యాఖ్యలను మీరు? ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న విజయ ఆర్య గారికి నమస్కారం. నమస్తే. అయితే లక్ష్మణ గారు, ఒకవేళ సుస్మిత మాట్లాడిన మాటలు ఒకవేళ కొండా సురేఖ గారు కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ కొండా మురళి వాళ్ళు ఎవరన్నా మాట్లాడి ఉంటే సరే, కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక మంత్రిగా ఉంది, లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా మంత్రిగా ఉంది, మాట్లాడిందంటే ఆమె ఆవేదనకు గురి అయ్యి లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఏదో ఇబ్బంది అయిందని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సుస్మిత ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండా సురేఖ, కొండా మురళి కూతురు. అది తప్ప ఆమెకు ఇంకేమైనా పది ఉందా, లేకపోతే ఆమె ఆలోచన వెనకాల ఇంకేమైనా ఉందా? ఇవన్నీ ఆమె ఆలోచించాల. ఇంకొకటి ఆమె ఇంకో బయటలో కూడా నేను వేరే చూసిన, రేపు నేను ఇండిపెండెంట్ గా నిలబడతా అంటుంది. సరే, నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడతా అంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు. మీ తల్లిదండ్రి బాగా డబ్బు సంపాదించవచ్చు, రేపు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేగా నిలబడి నేను ఎమ్మెల్యే అయితా అని నీకు ఒక ఆశ ఉంది. ఆశ ఉండడంలో తప్పులేదు అనేది నా ఉద్దేశం. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అనడము, నీకు ఒకవేళ ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటే నీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక చిన్న అయినా అన్న ఏజ్, నువ్వు అన్నకో చిన్న అయినకో నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? ఒకటి. రెండోది, సరే ఏజ్ పరంగా పక్కన పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవి కన్నా నువ్వు మొత్తానికి ఏమన్నా మర్యాద ఇస్తున్నావా? లేదు. నువ్వు ఏదో హైకమాండ్ కు మించిన హైకమాండ్ లాగా నువ్వు మాట్లాడడం అది ఎంత మట్టు కరెక్ట్? నీకు ఎవరు ఇచ్చిండ్రు ఆ చొరవ? ఎవరు ఇచ్చిండ్రు ఆ రకంగా మాట్లాడమని చెప్పి నీకు గైడెన్స్ ఎవరు ఇచ్చిండ్రు? నువ్వు ఇప్పుడు జనసేనకు పోతా లేకపోతే బీజేపీకి పోతా అనుకుంటే అది నీ ఇష్టం. మీ అమ్మ నాయన ఎవరైతే మంత్రి కొండా సురేఖ గారు కానీ లేకపోతే గతంలో ఉన్న కొండ మురళి గారు కానీ ఎమ్మెల్సీగా ఉండే కాబట్టి వాళ్ళు మాట్లాడితే దానికి ఇటు క్రమశిక్షణ సంఘం కానీ లేకపోతే పార్టీ కానీ లేకపోతే వాళ్ళు గతంలో ఉన్నారు. ఇప్పుడు మీరు మందిని అక్కడ వేసి వచ్చింది ఇక్కడ వేసి అంటారు. మీ అమ్మ అయినా సరే మీ నాయన అయినా సరే మీరు కూడా బీఆర్ఎస్ పోయినరు, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పోయినరు, మళ్ళీ ఇప్పుడు గర్వాపసిలో కాంగ్రెస్ కి వచ్చిండ్రు. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ మీకు ఒక మంచి సముచిత స్థానం కల్పించినప్పుడు నీ వ్యాఖ్యల వల్ల ఈరోజు మీ అమ్మ మంత్రి పదవి పోతుంది అంటే రేపు అధికారం ఉండదు అనే ఆలోచన కదా. ఇప్పుడు ఈరోజు ఒక బ్యానర్ గురించి ఇప్పుడే మీరు పెట్టిన వీడియోలో మాట్లాడింది చూస్తాం. పొన్నం ప్రభాకర్ గారి గురించి లేకపోతే జగ్గారెడ్డి గారి గురించి. ముఖ్యమంత్రి ఒక రకంగా ఆ పోస్టర్లు ఎవరు వేసిండ్రు ఏంది అనేది ముఖ్యమంత్రికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఒక చిన్న వివరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వరంగల్ పోయి ఆ సభలో మాట్లాడినప్పుడు ఈ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఏమో ఎలక్షన్స్ లేవు లక్ష్మీనాథ్ గారు. ఇప్పుడు ఆల్రెడీ 2.5 years ఇంకా టైం ఉంటది కాబట్టి ఇప్పుడే ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చే వరకు నేను కొండా సురేఖ గారిది కూడా నేను ఇంతకుముందు కూడా ఫోన్ లీక్ అయింది. ఆ లీక్ లో మాట్లాడడం ఎట్లుందంటే
మొత్తం వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక ఘర్షణ పరంగానే ఉంది. వాళ్ళ క్యాడర్ గురించి, వాళ్ళ నాయకుల గురించి మొత్తానికి అక్కడ ఘర్షణ జరుగుతుంది, లేకపోతే వాళ్ళ మధ్యన ఒక విభేదాల్లాగా ఉన్నాయి అనేది ఇప్పుడు అక్కడ మొత్తానికి ఆధిపత్య పోరు, లేకపోతే నువ్వా నేనా అనే రకంగానే కొండ ఇటు వీళ్ళ ఆలోచించేది ఏమంటే ఎప్పుడు కానీ ఒక మంచి ఆలోచించి ఇది చేయాలి తప్ప ముఖ్యమంత్రి అనేది కూడా నువ్వు ఆలోచించకుండా. ఇంకొకటి లక్ష్మణ గారు, ఏం గతంలో హైకమాండ్ కి నేను ఒకటి లెటర్ రాయడం జరిగింది. ఎప్పుడు 2002 నుంచి 2012 వరకు. దాంట్లో ఒక లెటర్ ఏం రాస్తా అంటే, ఒక్క ఫ్యామిలీలకి ఒకటే టికెట్ ఇవ్వండి. ఆ టికెట్ ఎవరికైతే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీలకి ఒక 15 సంవత్సరాల వరకు ఇంకొకరికి ఎవరికి కూడా ఇవ్వద్దు. ఎందుకంటే నాలాంటి కార్యకర్తలు ఒక 40 సంవత్సరాల నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్నారు. మొత్తం తెలంగాణ అనుకోవచ్చు, ఈడు గ్రేటర్ హైదరాబాద్ లో 15 కాన్స్టిట్యున్సీలు అనుకోవచ్చు. చాలా మంది 30 నుంచి 40 సంవత్సరాలు పార్టీకి పనిచేస్తూ ఏ రకమైన ఒక్క పోస్టు లేకుండా ఉన్నారు. అయితే మొత్తానికి ఒకటే ఫ్యామిలీలో ఇద్దరికి ముగ్గురికి ఇస్తే రేపటిదని వీళ్ళ అవకాశం కోల్పోతుందని చెప్పి నేను లెటర్ ఇస్తే హైకమాండ్ చింతన్ సభలో ఒక డిక్లరేషన్ చేసింది 2012 కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఫ్యామిలీలో ఒకటే టికెట్ ఇస్తాము, రెండో టికెట్ ఇయ్యమని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత 2014 కానీ 2018 కానీ ఎవరికి ఇయ్యలే. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతికి తప్ప ఈ 2 టికెట్లు ఇచ్చింది, ఎవరికి ఇవ్వలేదు. కానీ మొన్న 23-24 ఒక్కొక్క ఫ్యామిలీలో 3-4 ఇట్లా ఇచ్చుకుంటూ పోయింది. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చింతన సభలో మేము ఇయ్యమని చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఇవ్వడం జరిగింది. దాంతో ఒక నిజంగా కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే కష్టకాలంలో ఉన్న వాళ్ళు, పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకే పనిచేసిన వాళ్ళకి ఈ రోజు పదవులు లేకుండా పోయినాయి. ఆ రకంగా ఆలోచిస్తే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరికి పడితే వాళ్ళకి కూడా పదవులు ఇవ్వడంతో శివకుమార్ ఏదైతే మీరు ఇప్పుడు మాట్లాడారో, ఇప్పుడు కొండా సుస్మిత ఆవిడ కూతురు సురేఖ గారు కానీ లేదంటే మురళీ గారు మాట్లాడితే మనం తీసుకోవచ్చు అన్నారు. ఇదే విషయంలో బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన అన్నింటినీ కూడా కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించారు కదా మీ పార్టీ నేతలు. నేను డైరెక్ట్గా మిమ్మల్ని అంటలేదు. మరి అప్పుడు అలా ఎందుకు ఆలోచించరు? మరి ఈ రోజున సుస్మిత గారిని వేరుగా, వాళ్ళని వేరుగా చూడాలని కాంగ్రెస్ నేతలు ఎలా చెప్తున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేనేమంటున్నా లక్ష్మణ గారు, కవిత విషయం ఆలోచిస్తే కవిత కేసీఆర్ కూతురు. ఆమె ఉద్యమ కాలంలో వచ్చింది 2008, 2007, 8, 9 ఆమె ఉద్యమ కాలంలో వచ్చింది. ఆమె ఒక వాళ్ళ పార్టీకి ఒక సపరేట్ ఐడెంటిటీ తెచ్చుకుంది. ఆమెకి కేసీఆర్ కూతురు అని చెప్పి మన విజయాలయ గారి అసొంటోళ్ళకి వచ్చే పదవులు కూడా రాకుండా వాళ్ళ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇటు ఎంపీ అయింది, తర్వాత ఆమె ఎంపీ టికెట్ పోయిన తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఆ సొంత పార్టీలో ఆమెకు ఉండే అవకాశం లేదు అన్నందుకు ఆమె ఈ రోజు బయటికి పోయి పార్టీని వదిలేసి ఆమె సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడుతుంది. ఒకవేళ ఆ రకంగా ఆలోచిస్తే సుష్మిత కూడా ఆ రకంగానే ఆలోచించాలా. అంతేగాని కాంగ్రెస్ పార్టీలో ఆమె మెంబర్షిప్ లేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన తర్వాత ఈ రోజు ఆమె కాంగ్రెస్ పార్టీని విమర్శించడం. రేపు జనసేనలో బీజేపీలను ఆమె జాయిన్ అయ్యి ఇటు మా తల్లిదండ్రికి సంబంధం లేదు, నేను వ్యక్తిగతం అని చెప్పుకుంటే ఆ మాట వేరుంటది. కానీ ఇప్పుడు తండ్రి చాటు తల్లి చాటు బిడ్డ కాబట్టి సుష్మిత వాయిస్ గా కాకుండా కొండా సురేఖ దంపతుల ఎవరైతే మరి వాళ్ళ వాయిస్ గానే పరిగణిస్తుందా మీ హైకమాండ్? హైకమాండ్ ఏం చేయాలంటే, హైకమాండ్ చేస్తుందా? హైకమాండ్ కు క్రమశిక్షణ కమిటీ వాళ్ళు రాసిన రిపోర్ట్ కి హైకమాండ్ ఏం చేస్తుందని ఆ చర్యల గురించి పక్కన పెడదాం. ఆ రిజల్ట్స్ ఏది వచ్చేదో వస్తుంది. కానీ సుష్మిత పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆమె వేరే పార్టీలకు పోయన్నా విమర్శించాల. లేదు కాదనుకుంటే తల్లి వెనకాల చూడు రేవంత్ రెడ్డిది ఇట్లా చేయి చూపించినట్టు బ్యానర్ ఉంది. తల్లి ఒక బర్త్డే పార్టీలో కాంగ్రెస్ పార్టీ సమావేశం అయిన పార్టీలో ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాధాకరం. ఇప్పుడు ఈ బిడ్డ చేసిన తప్పు వల్ల ఈరోజు తండ్రికి ఎమ్మెల్సీ వస్తుందా రాదా పక్కన పెడితే
ఈ రోజు ఉన్న పదవి తల్లిది పోయేలాగా ఉంది కదా. ఆర్ నేను కొండా సురేఖ గారికి 4-5 రోజుల నుంచి నేను ఏ డిబేట్ లో మాట్లాడినా, ఐ న్యూస్ కానీ, జీ తెలుగు కానీ, లేకపోతే మన దగ్గర కానీ, ఏఎన్ఎన్ కానీ, ఇంకే ఛానల్లో మాట్లాడినా, మెట్రోలో మాట్లాడినా నేను ఒకటే చెప్తున్నా, కొండా సురేఖ గారు మా బిడ్డ ఏదైతే మాట్లాడిందో ఆమె నేను సంజాయిస్తాను, ఏదో రకంగా ఆమె సర్ది చెప్పుకొని ఆ రకంగా మాట్లాడాలి తప్ప నా బిడ్డకు నాకు సంబంధం లేదంటే, నీకు సంబంధం లేకపోతే నీ బిడ్డ ఎవరు అక్కడ? పార్టీకి ఏం సంబంధం? ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే మా పార్టీ మీద కానీ మా వ్యవహారాల మీద మాట్లాడడం అవకాశం లేదు కదా అక్కడ. ఓ మొత్తానికి నువ్వు ఒక అపోజిషన్ పార్టీగా రేపు నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడతా అంటున్నావు. రేపు ఇండిపెండెంట్ గా నువ్వు నిలబడ్డప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు నీ మీద ప్రత్యర్థి ఎవరు ఉంటారో ఆ ప్రత్యర్థి మీద నువ్వు బాణాలు వేసుకో, లేకపోతే ఆయన తప్పులు పట్టు, ఆమె తప్పుల పట్టు, అది చెల్తా. కానీ ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి మెంబర్షిప్ కూడా లేదు అంటున్నావు, కానీ నువ్వు ఏ వేదిక మార్చుకుంటున్నావు? కేవలం అక్కడ ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టు ఆధిపత్య పోరులో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వేరొకరికి ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళకి ఆక్రోశంగా మారి ఇదంతా జరిగింది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న విషయాలలో లోపల్గా వరంగల్లా ఇంతకుముందు మన కడియం శ్రీహరి గారు కూడా ఈ ఎవరిది మన కొండా సురేఖ గారి మంత్రివర్గంలో ఆయన ఏదైతే దేవాదాయ శాఖ మంత్రివర్గంలో ఆయన ఏమంటారు సమీక్ష చేసిండు అనే రకంగా కూడా మనం డిబేట్ చేసినాం, మన దగ్గర కూడా చేసినాం. మనం ఏమన్నాం అప్పుడు, ఒకవేళ ఆమె కేబినెట్ లో ఆమె ఒక మంత్రి, ఆమెకు ఆల్రెడీ దేవాదాయ శాఖ ఆమె పరిధిలో ఉంది, ఆమె ఉంటూ నువ్వు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా ఉండాలి తప్ప మంత్రి గారు లేకుండా నువ్వు సమీక్ష చేయడానికి లేదు అని చెప్పి నేనే స్వయంగా మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖ గారు పాత కాంగ్రెస్ నాయకురాలు, బయట వయసు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ గుట్టికి వచ్చింది గర్వాపసిలా. కానీ ఈరోజు ఎవరైతే కడియం శ్రీహరి గారు మొత్తానికి టీడీపీ నాయకుడు, తర్వాత బీఆర్ఎస్ పోయిండు, బిడ్డకి ఎంపీ టికెట్ ఇవ్వనీకే ఆయన ఈ పార్టీలకు వచ్చిండు రాలేదు అనేది ఆయన సందిగ్ధం లేదు. కానీ ఆయన ఒక సమీక్ష చేయడం మటుకు, అధికారికంగా సమీక్ష చేయడం మటుకు అయితే అది అభ్యంతరకరం అని చెప్పి మనం ఓపెన్ గా చెప్పడం జరిగింది. అయితే ఇట్లా అక్కడ వరంగల్ ఆధిపత్య పోరు నడుస్తుంది కాబట్టే ఈ ఆధిపత్య పోరు వరంగా ఒక రకంగా మాట్లాడము, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేయడంతో కూడా ఇంకా అక్కడ బర్నింగ్ ఇష్యూ ఎక్కువైంది అనేది అయితే వ్యాఖ్య చేశారు ఆవిడ. ఎందుకు నీకు టీడీపీ వాళ్ళంటే అంత ప్రేమ, ఎందుకు కాంగ్రెస్ నేతలన్నా కాంగ్రెస్ కార్యకర్తలు నీకు అంత చులకనా అని మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు అనుకోవాలా? ఎస్, అంటే అక్కడ సుస్మిత గారు మాట్లాడిన దాంట్లో ఆ అమ్మాయి ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దూరం పెడుతున్నావు, టీడీపీ వాళ్ళకి పదవులు ఇస్తున్నావు అనేది అది ఆల్రెడీ ఇప్పుడు మనం జగమెరిగిన సత్యం. గాంధీ భవన్ లో కూడా కోడైకి వస్తుంది, నేను దానికి కాదనడం లేదు. ఆమె ఏమంటే మిగతా వాళ్ళని అందరినీ కూడగట్టుకోవడానికి ఆమెకి సపోర్ట్ రావాలనే రకంగానే ఆ వ్యాఖ్యలు చేసిందేమో. రైట్ శివలాల్ గారు, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత విజయార్య గారు ఉన్నారు, విజయార్య గారితో మాట్లాడదాం. నమస్తే సార్ విజయార్య గారు. నమస్తే అండి. విజయార్య గారు, కొండా సురేఖ గారి కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? రేవంత్ని ఉద్దేశించి పరుష పదజాలంతో నువ్వు అని సంబోధిస్తూ మాట్లాడిన మొదటి వ్యక్తి అనుకోవాలి, ఎందుకంటే బీఆర్ఎస్ సేతర పార్టీల్లో ఏమంటారు అంటే వాళ్ళైతే కాంగ్రెస్ నేత కాదంటున్నారు. బట్ దీన్ని ఇప్పుడు కొండా సురేఖ వాయిస్ లాగా చూడాలా, కొండా సుస్మిత వాయిస్ లాగా చూడాలా, ఏమంటారు మీరు? మా తెలంగాణ మాండలికంలో నీవు అనేది గౌరవ పదమే, ఇక్కడ ఏమి ప్రత్యేకత ఏమి లేదు. మీరు అని ఎవరు కూడా తెలంగాణ యాస భాషలో మీరు అనేది లేదు, మాకు తెలిసిన కాడికి. అయితే ఇక్కడ సరే ఆమెకు వచ్చిన భాషలో ఆమె స్పందించే హక్కు ఆమెకున్నది. అయినా కూడా ఒక సీఎం గారిని గౌరవిస్తూ మాట్లాడడం అనేది ఎవరి కోసమైనా చాలా మంచిది. ఎందుకనంటే ఈరోజు సామాన్య పౌరుడు ఈరోజు ముఖ్యమంత్రి అనేందుకు మనందరం కూడా ఆనందించాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు గొప్పలు గారు,
అందరూ సమానం. ఈ సందర్భంలో సరే వాళ్ళ ప్రయాస వల్ల వాళ్ళు గొప్ప పదవులు అందుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే వాస్తవంగా మన డైవర్షన్ పాలిటిక్స్, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్, ఇది డైవర్షన్ పాలిటిక్స్, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఇక నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉండి మరి అక్కడ వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ సమూహానికి ఏమేం మాటలు ఇచ్చిందో తాను చెప్తా ఉన్నది. ఆమె తోచిన భాషలో చెప్తా ఉన్నది. ఈడ ఏంటంటే ఈ పవర్ గేమ్ లో ఎవరేం తక్కువేం లేవు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ లేదు, అక్కడ కొండా మురళి గారు, తర్వాత సురేఖ గారు, ఇక్కడ ఇద్దట్లో ఎవరేమి తగ్గే పరిస్థితి లేదు. కాకపోతే మనము కొన్ని కోణాలలో ఆలోచన చేయాలి. ఈరోజు అంతకుముందు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సిపి, బిఆర్ఎస్ పార్టీ, మళ్ళా కాంగ్రెస్. ఇక్కడ కొండ మురళి గారి రాజకీయ పరిస్థితులను మనం అర్థం చేసుకుంటే ఆయనకు పవర్ అనేది అనివార్యం అన్నట్టు. పవర్ అనేది అనివార్యం, కంపల్సరీ కావాలి. అట్లయితేనే ఆయన సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అందులో ప్రత్యేకించి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు. అంటే ఇక్కడ ఇక భారతదేశ రాజకీయాలంటేనే కుల భారతంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు అన్ని సమ్మిళితంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ రైట్ ఏంటంటే ఒక బీసీ నాయకుడికి మీరు ఇవ్వాల్సిన ఏదైతే మర్యాద ఉందో అది ఇవ్వట్లేదు. మా అమ్మగారికి మంత్రి పదవి ఇచ్చి కనీసం ఆమె డమ్మి చేసి పడేసిర్రు. మా నాన్నగారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తామని మాట ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మరి ఏలూరు ఆయన అన్నటువంటి రావు ఎవరు మన ప్రకాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మా నాన్న బలం మీద గెలిపించుకొని ఈ రోజు మాకు మోసం చేసినావు రేవంత్ రెడ్డి గారు, ఇది పద్ధతి కాదు అని ఒక తల్లిదండ్రికి బిడ్డగా ఆమె మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు. భాష తప్పు కావచ్చేమో, కానీ వాళ్ళ కుటుంబ రైట్, వాళ్ళ రాజకీయ రైట్, పొలిటికల్ రైట్స్ ను వాళ్ళు ఎలాబరేట్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడ మనము ఈ సందర్భాన్ని బట్టి అందరం నేర్చుకోవాల్సిన ఏమింది అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి బలం ఉంటే వారిదే బడప అన్నట్టు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆయన సీఎం కుర్చీ మీద కూర్చున్న తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే గాలికి వదిలే గోవిందా. ఇక రెండవది, మరి కనీసం ఆయన ముఖ్యమంత్రి కావడానికి సహకరించినటువంటి నాయకులకు ఇచ్చిన మాటలు కూడా ఈ రోజు గోవిందా. ఆ సందర్భంలోనే ఇగో ఈ లొల్లి, ఈ పంచాయత్. కాబట్టి కొండ మురళి గారిని ఎమ్మెల్సీ చేస్తామని మాట ఇచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఆయన పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మరి ఆయనకు మాట ఎందుకు ఇచ్చినావు, ఎందుకు తప్పినావు? ఏదో ప్రజలంటే సరే, ప్రజలంటే ఏముంటది, ఒక్కొక్క ఓటును సమీకరిస్తే నాయకుడు అవుతారు. ఈ రోజు ప్రజలు పాపం ఏకత్వం ఉండదు ప్రజల మధ్యలో. కాబట్టి మళ్ళా వచ్చే ఎన్నికల వరకు 5 సంవత్సరాలు ఈ సందర్భంలో వాయిస్ వస్తుందండి, వాయిస్ లక్ష్మీనాథ్ గారు. సార్ మాట్లాడండి, ప్లీజ్ కంటిన్యూ. సో ఈ సందర్భంలో ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆయన సమీక్షించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎవరెవరికి ఏమేం మాటలు ఇచ్చారో మాటలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ నిజంగానే ఎమ్మెల్సీ చేస్తామనంటే ఎమ్మెల్సీ ఖచ్చితంగా చేయాలి, తప్పు కాదు. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంతకుముందు మరి గౌరవ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక ఇంట్లో ఎన్ని పదవులు ఇస్తారు, ఒక ఇంట్లో ఎన్ని పదవులు, తక్కువ పదవులు, అది కూడా ముఖ్యమైన పదవులు అన్ని కూడా మాకే కావాలి అని అంటే ఏంటండి? మళ్ళీ వాయిస్ పోయింది. ప్లీజ్ కంటిన్యూ చేయండి, వినబడుతుంది సార్ ప్లీజ్. ముఖ్యమైన పదవులు అన్ని మాకే కావాలంటే ఎట్లా అంటే, ఆల్రెడీ ఒక మంత్రి పదవి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ కావాలి. వచ్చే ఎన్నికలలో సుష్మిత గారికి ఎమ్మెల్యే కావాలి. ఇది కదా పంచాయతీ.
కాబట్టి అది అధిష్టానం అనేది చూసుకుంటది. కాబట్టి ఎవరి కోరికలు నెరవేరుస్తామని అన్నారు, అంటే వాళ్ళకు నెరవేరే పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించాల్సిన అవసరం ఉంది పార్టీలో. ఈ రోజు ఒకే కుటుంబంలో 4 పదవులు పోయిన తర్వాత ఇప్పుడు శివలాల్ గారి వంటి ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకత్వంకు మరి వాళ్ళ జీవితం అంతేనా? అలా జీవితం అంతేనా? ఒకసారి ఆలోచన చేయాలి. కాదు హరి విజయర్య గారు, మీరు భలే శివలాల్ గారిని అయితే భలే అడిగారు, కానీ ఎందుకు బీఆర్ఎస్ మీ హైకమాండ్ మరి ఎందుకు అడగలేకపోయారు? వాళ్ళు కూడా అంతేగా. నేనేమంటున్నా సార్, బీఆర్ఎస్ వేరు కాంగ్రెస్ వేరు అని ఎప్పుడు అనలేదు. అన్ని పార్టీల విషయం మనం మాట్లాడేది ఎప్పుడు జనరల్ గా ఇన్ జనరల్ మాట్లాడతాము. బీఆర్ఎస్ పార్టీలో ఒక కేసీఆర్ గారి పదవి, కేటీఆర్ గారి పదవి, హరీష్ రావు గారి పదవి, తర్వాత కవితమ్మ గారి పదవి వదిలేస్తే తక్కిన 96% పదవులన్నీ కూడా ప్రజలకే కదా ఇచ్చింది. 1% వాళ్ళు 4 ఉన్నారు. 99% పదవులు ప్రజలకే కదా ఇచ్చింది. బీసీలకు దాదాపు 70% బీసీలు, 70% బీసీలు పార్టీలో ఉన్నారు. పార్టీ పదవుల్లో ఉన్నారు. తర్వాత ప్రభుత్వంలో కూడా బేరీజు వేసుకొని లెక్కేస్తే ప్రభుత్వ పదవులలో కూడా బీసీలు 20% పైపెచ్చున్నారు. ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, మైనార్ రిజర్వేషన్స్ ఉన్నాయి. యాజ్ పర్ ది రిజర్వేషన్స్ ప్రకారంగా ఎస్సీ మైనారిటీలకు ఖచ్చితత్వంతో వాళ్లకు మరి కేసీఆర్ గారు న్యాయం చేసిర్రు. అలాగే రిజర్వేషన్ లేకున్నా చట్టసభలలో బీసీలకు 60% ఎమ్మెల్యే పదవులు ఇచ్చిండు, మంత్రి పదవులు ఇచ్చు. కాబట్టి వాస్తవంగా ఏంటంటే పాలనలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే తప్పిస్తే ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఎక్కడ కడతారు, బీఆర్ఎస్ కి ఎక్కడ కడతారు మీరు చెప్పండి. కాబట్టి మేము ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. మా దగ్గర ఒక క్రమశిక్షణ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంట్రవర్షియల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ రాహిత్యం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళకు ఏముంటది, పదవి వచ్చేదాకా ప్రజల కాళ్ళు మొక్తారు. ప్రజలు 7 పదవులు వచ్చిన తర్వాత ప్రజల కాళ్ళు నిలబడతారు. అందులో వాళ్ళ కాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళు నిలగొట్టే పంచాయతీ. ఎందుకంటే అయిపోయి గాలికి వదిలేసారు, ప్రభుత్వాన్ని గాలికి వదిలేసారు. రైట్ విజయార్య గారు, మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఒకసారి రీజాయిన్ అవ్వండి విజయార్య గారు. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు తెలంగాణ జనసేన అధికార ప్రతినిధి హైందవి రెడ్డి గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హైందవి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. హైందవి రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ప్రస్తుత ఒక 10 రోజుల నుంచి ఏం జరుగుతుందో మీకు తెలుసు. మంత్రి కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుస్మిత గారి ఇష్యూ నడుస్తుంది. ఆవిడ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ కోణంలో చూస్తారు? ఇదే సుస్మిత గారు మీ జనసేన పార్టీకి వస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అవి ఊహాగానాలైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరేం చెప్తారు? కొండా సుష్మిత గారు మరి వారికి కాంగ్రెస్ పార్టీతో ఏ అనుబంధంతో మాట్లాడారన్నది మరి వారే చెప్పాలి. ఆ వివరణ ఇవ్వాల్సింది కొండా సుష్మిత గారే. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో మరీ వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ ఉంటది కదా, కాబట్టి ఎవరికి ఏదైనా మాట్లాడే అధికారం ఉంటుంది అని చాలా మంది అంటారు అనమాట. సో ఆమె కూడా ఆ విధంగానే అభిప్రాయం తెలియజేస్తుండొచ్చు. అక్కడ వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు, తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది కాంగ్రెస్ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. ఆ విషయంలో జనసేన పార్టీగా మేము ఎలాంటి కామెంట్స్ చేయాలనుకోవట్లేదు. ఇకపోతే జనసేనలోకి వచ్చే విషయం అయితే, ఒక జెన్జీ లీడర్ తను కూడా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎమర్జ్ కావాలనుకుంటుంది. అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క చరిష్మా కాకుండా సొంతంగా తను కూడా రాజకీయాలలో ఎదగాలి అనుకుంటున్నటువంటి ధోరణి అయితే నాకు కనిపించింది సుష్మితలో. కాబట్టి వారు కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా రేపు వచ్చేటటువంటి భవిష్యత్తులో యువత రాజకీయాల్లోకి రావాలి, యువత ముందుకు ఉండాలి, జంజీలు ముందుకు రావాలి. అదేవిధంగా దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కూడా యువత పాత్ర ఎక్కువగా ఉండాలని చెప్పేసి మా యొక్క అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం వారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. దానికి అనుగుణంగానే మా పార్టీ కూడా నడుస్తుంది. అందులో భాగంగానే వారు మేబీ మరి
ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలను చూసిన తర్వాత ఒక కుటుంబ పాలన చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి స్ప్లిటింగ్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అస్థిరత, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది, మేబీ అనిపించుండొచ్చు జనసేన ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు మీ. సో మేము అందుకని చెప్పేసి అటు వెళ్తే నాకేమైనా రాజకీయంగా ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణలో ఒక మంచి స్ట్రాంగ్ లీడర్ గా నేను ఎదిగే అవకాశం ఉంటుంది, అటు వరంగల్లోనే కాదు వరంగల్ పార్లమెంట్ కాకుండా అటు ఉత్తర తెలంగాణ మొత్తంలో ప్రభావితం చేయగలుగుతారని ఆమె అనుకొని ఉండొచ్చు. అయితే హైందవి గారు ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో జనసేన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణలో పెద్దగా ప్రాబల్యం ఇప్పటికీ లేదనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఎక్కడన్నా 1-2 మొన్న లోకల్ ఎలక్షన్లో కూడా 1 చోట 2 చోట్ల మీరు విజయాలు సాధించినప్పటికీ సంస్థాగతంగా మీరే నిలదొక్కుకోవాలంది. మీ పార్టీలోకి ఎక్స్ఎమ్మెల్యేలు కానీ గతంలో కానీ స్ట్రాంగ్ లీడర్లు కానీ వచ్చే అవకాశం ఉందా? అసలు ఏ మేరకు మీ ప్రాబల్యాన్ని విస్తరింపజేయనున్నారు? మీరు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు అసలు జనసేన పార్టీ? శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక ఇదే విషయం చెప్పడం జరిగింది. ఈ జనసేన పార్టీ అన్నది 2014లో అసలు ప్రారంభించిందే తెలంగాణలో. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో వారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో మేము ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయబోతున్నాము. దీనికి అనుగుణంగానే సంస్థటువంటి నిర్మాణం జరుగుతుంది ఇప్పటికే. ఈ లైన్ లోనే నేను కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు జనసేనలోకి రావడం జరిగింది. సంస్థాగతమైనటువంటి అవగాహన కానివ్వండి, లేకపోతే మాకున్నటువంటి పట్టు ఏదైతే ఉందో దాంతో పాటు జనసేనలో ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు నిస్వార్థంగా తెలంగాణలో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పార్టీ ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వకపోయినా కూడా జనసేన జెండా కోసం, కేవలం జనసేన జెండా కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ కింది స్థాయిలో మేము కూడా ఖచ్చితంగా ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం 100% తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడానికి జనసేన ముందుకు కదులుతుంది. ఆ విధంగానే ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలనే కాదండి, ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ బలపడాలి అన్నప్పుడు కనీసం దానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్థాగతమైన బలోపేతంలో ఖచ్చితంగా అన్ని పార్టీలను ఎవరు వచ్చినా సరే స్వాగతిస్తాం. మేము కేవలం ఎక్స్ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తుందో స్వాగతిస్తామని కాదు మేము చెప్తున్నది. న్యూ ఎరా స్టార్ట్ కావాలి, న్యూ జనరేషన్ రావాలి, కద్దరు బట్టలు కాదు. ఇవాళ ఏదైతే జనజీలు ఆలోచనకు అనుగుణంగా మనం కూడా పార్టీని మేము తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే మేము ఉన్నాం. కాబట్టి ఎవరు వచ్చినా సరే తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులు లేకపోతే సాధారణమైనటువంటి పౌరులు వచ్చినా సరే వాళ్ళని మనం తెలంగాణలో నాయకులుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనలో ఉన్న తెలంగాణలో జనసేన పార్టీ. కాబట్టి ఇక్కడ కేవలము ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తామనంటే ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అన్నది పుట్టుకొచ్చింది. మరి ఆ పార్టీకి కూడా సంస్థాగతంగా ఇక్కడ ఏం బలం లేదు, మరి వాళ్ళు ఎట్లా ఎమర్జ్ అవుతారని చెప్పేసి అడగొచ్చు మనము. అదేవిధంగా ఇవాళటి వరకు కూడా ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా అధికారం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఇక్కడ రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇంకా. మరి అలాంటప్పుడు మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులం కూడా ఏంది అని అంటే ఇప్పుడు 40-50 ఏళ్ళ పార్టీలకే ఇంత టైం పట్టినప్పుడు మాకు ఇక్కడ కనీసం పడుతుంది టైము. మేము ఇప్పుడే ఇమ్మీడియట్ గా మేము ఏదో అధికారంలోకి వస్తాం తెలంగాణలో అని చెప్పేసి మేము చెప్తలేం. కానీ జనసేన మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలను ముఖ్యమంత్రి నినాదంతో వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వరంగల్లో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో మేము పుంజుకుంటామని చెప్పే దానిలో వాస్తవం ఉందంటారు, లేదంటే రాష్ట్రం మొత్తం మీరు ట్రై చేస్తారా? జనసేన పార్టీ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా తెలంగాణ మొత్తంలో కూడా బలోపేతం కావడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామండి. దానిలో భాగంగానే పార్లమెంటు వారీగా మేము సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు మనం సగం పార్లమెంట్ అయిపోయింది. రేపు 29వ తారీఖు నాగర్కర్నూలు పార్లమెంట్ లో పెద్ద ఎత్తున జనసేన యొక్క సభ జరగబోతా ఉంది. ఇందులో భాగంగానే బీసీ ముఖ్యమంత్రి ఏదైతే నినాదం ఉందో అది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష, జనసేన పార్టీ యొక్క ఆకాంక్ష కాదు ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనటువంటి ముఖ్యమంత్రులను చూస్తే ఎవరు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం పాలించలేదు అన్న ఒక ఉద్దేశంతోన ఇక్కడ బలహీన వర్గాలకు అదేవిధంగా
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళు కూడా మేము కూడా తెలంగాణలో అధికారంలో ఉండగలుగుతాం, చేయగలుగుతాం అని చెప్పేసి నా సత్తా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ మేము ఇప్పుడు జనసేన తరఫు నుంచి కూడా బీసీ ముఖ్యమంత్రి అన్న నినాదంతో మేము వెళ్తున్నాము. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి మావి కూడా. ఖచ్చితంగా ఇప్పుడు అందరికంటే ముందు మేము ఎమ్మెల్సీలో కూడా అందరికంటే ముందు మేము ఒక బీసీ అభ్యర్థిని మేము ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కి మేము ప్రతిపాదించాము. కాబట్టి దీని ప్రకారం ట్రై చేస్తున్నారన్నారు కానీ సురేఖ గారు, మురళి గారు కాంగ్రెస్ లోనే కొనసాగితే సుస్మిత గారు మీ పార్టీకి వచ్చే అవకాశం ఉందా? అసలు ఏమన్నా సంప్రదింపులు కొండ మురళి గారు చెప్పింది నిన్ననే ఒక మాట క్లియర్ గా చెప్పడం జరిగింది. వారు అది సుష్మిత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశము. నేను మా కూతురిని మేము కూతురుగా బంధుత్వాలను పోగొట్టుకోలేను కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు వారు. కాబట్టి ఇవాళ కొండ సుష్మిత గారేమి చిన్న పిల్ల కాదు, వాళ్ళేమి వేలు బట్టి నడిపించుకొని పోయేటటువంటి వ్యక్తి కాదు. ఆమె నిర్ణయాలు ఆమె సొంతంగా తీసుకోగలుగుతుంది, తన యొక్క రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోగలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరి వ్యక్తుల యొక్క ప్రభావంతోనే కాదు, ఆమె వ్యక్తిగతంగా మమ్మల్ని ఇప్పుడు సంప్రదించి ఖచ్చితంగా వస్తామనంటే మేము స్వాగతిస్తాం. వారే కాదు, ఈవెన్ కొండ మురళి గారు వస్తామన్నా, కొండ సురేఖ గారు వస్తామన్నా, లేదు అంటే రేపు రేవంత్ రెడ్డి గారు వస్తామన్నా కూడా మేము ఆహ్వానిస్తాం. రేపు రేవంత్ రెడ్డి గారు వస్తామన్నా, లేదంటే రేపు ఇంకా బడా నేతలు మా పార్టీలో జాయిన్ అవుతామన్నా ఆహ్వానిస్తాం ఖచ్చితంగా. రాజకీయ పార్టీలో మేము ఖచ్చితంగా రేపు రాజాసింగ్ గారు వస్తామని ఆహ్వానిస్తాం, రేవంత్ రెడ్డి గారు వస్తామని ఆహ్వానిస్తాం, లేదంటే బండి సంజయ్ గారు వస్తా ఆహ్వానిస్తాం, కవిత గారైనా ఆహ్వానిస్తామండి. ఖచ్చితంగా రాజకీయ పార్టీలో అందరం బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తాము. చివరిగా చెప్పండి, రామ్ తాళీ గారు ఇప్పుడు మీ అధిష్టానంలో రామ్ తాళీ కావచ్చు, నేమూరి శంకర్ గౌడ్ కావచ్చు, ఈ వీళ్ళ దీనిలో తెలంగాణలో మీ పార్టీ ఎమర్జ్ అవుతుందని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పటికే మంచి స్పందన వస్తుంది. చాలా మంది నాయకులు వ్యక్తిగతంగా మాకు ఫోన్లు చేసి మరి మమ్మల్ని మేము వస్తాము అని చెప్పేసి వాళ్ళే, మేము ఎవరికి కాంటాక్ట్ చేయట్లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మేము వ్యక్తిగతంగా ఎవరికి ఫోన్లు చేస్తలేము. కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇష్టంతోన జనసేనలో మేము కూడా జాయిన్ అవుతామని చెప్పేసి చాలా మంది కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అధికార ప్రతినిధిగా నాకే కాల్స్ వచ్చినప్పుడు ఒక పార్టీ నడుస్తున్నటువంటి రామ్ తాళూరి గారికి కానివ్వండి, శంకర్ గౌడ్ గారికి కానివ్వండి, ఏ రకమైనటువంటి ప్రజలు తెలంగాణలో మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ కొండ సంజయ్ యొక్క దీవెనలతోన 100% తెలంగాణలో రాజకీయం ఈసారి ఈ టర్మ్ లో మాత్రం తెలంగాణలో రాజకీయం పెనుమార్పులు రాబోతున్నాయి, సంచలనాలు సృష్టిస్తాయి ఖచ్చితంగా. అందులో జనసేన ముఖ్య పాత్ర ఉంటుంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఐందవి రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా న్యాయవాది బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. బండారు రామ్మోహన్ గారు, నా వాయిస్ వినబడుతుందా? రైట్, స్ట్రక్ అయ్యారు. ఆయనతో మళ్ళీ తీసుకుందాం. మనం ఒకసారి శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు, ఏదేమైనప్పటికీ కూడా పార్టీ అధిష్టానం రామ్మోహన్ గారు కనెక్ట్ అయ్యారు. మళ్ళీ మాట్లాడతా శివలాల్ గారు మీతో. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. రామ్మోహన్ గారు, ఏదైతే వరంగల్ నియోజకవర్గం మొత్తం కూడా కొండ మురళి గారి యొక్క దంపతులకి కొంత చరిష్మా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు సుస్మిత ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటే ఆ ఇంపాక్ట్ ఏమైనా అసలు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అదొక జాతీయ పార్టీ. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వెళ్ళబోతుందంటే ఏం చెప్తారు ఒక విశ్లేషకులుగా మీరు? డాక్టర్ గారు గారికి, అట్లాగే విఆర్ఏ గారికి, మీకు అందరికి ప్రశ్నలు నమస్కారం సార్. నమస్తే సార్. 2 నిమిషాలు మాట్లాడుకోండి. ఒకటేమో రైట్, మీ వాయిస్ మ్యూట్ లో పడింది చూడండి సార్. ఇప్పుడు మాట్లాడుతున్నాను. చిన్న టెక్నికల్ గా అక్కడి నుంచి కట్ అవుతున్నాను. మాట్లాడండి. 2 నిమిషాలు గమనించాలి. ఎంతటి వారైనా సరే పార్టీ తల్లిదండ్రులు లాంటిది. పార్టీ అనేది తల్లిదండ్రులు కనుక దాన్ని ధిక్కరిస్తే ఎటువంటి వారిని తెలియజేస్తారు. అందరి విషయంలో అంటున్నా, ఒక రెండో ప్రదేశ్ కాదు, రాజగోపాల్ గారు కానీ లేకపోతే చిన్న ఏ పార్టీ అయినా సరే అంతర్గత ప్రజాస్వామ్యం కమిటీ లోపల ఉండాలి కానీ బయట ఉండొద్దు. కానీ కాంగ్రెస్ పార్టీకి మొదటి అలవాటు ఏంటంటే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం ఏంటంటే విష్ణుకలత ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చూస్తుంటారు కదా. దానిలో భాగంగా చూసుకుంటే మనకు కొండా సురేఖ కూతురు మాట్లాడేది
ఇది అంతా ఇప్పుడు అంతా నివేదిక అయిపోయింది. కన్ఫెషన్ సంఘం నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి అధిష్టాన వర్గం పంపి రిపోర్ట్ పంపింది. స్పష్టంగా చిన్నారి మీద అలాగే కొండా సురేష్ గారి మీద చర్య తీసుకోవాలని చూసామా. కనుక అది కోర్టు ఆ కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రధాన మీద కింద భట్టి విక్రమార్క గారిని అనుకోకుండా కాకతీయంగా అనుకోకుండా ఇటేమో కొండ మురళి గారు కావడం జరిగింది. దానివల్ల మళ్ళీ కొత్తగా సమస్య ఆయన ఫస్ట్ ఆయన కొండ మురళి ఏమంటున్నారంటే పార్టీ మనమైతే పార్టీలో లేదు, అది ఏం మాట్లాడినా మాకేం సంబంధం ఉంటుంది ఆయన మాట్లాడిన దానికి అనే మాట కొండ మురళి ఉంటున్నాం. 38 ఏళ్ళ అమ్మాయి తనకు 15 ఏళ్ళ కొడుకున్నాను, మరి వరల్డ్ ఛాంపియన్. అటువంటి అప్పుడు ఎవరి స్వతంత్రం వాళ్ళకి ఉంటుంది కదా, మా ఇంట్లో ఉండడం లేదు కదా. అటువంటి పెళ్ళై వేరే కుటుంబం పెట్టుకున్నారే గురించి మేమేట మాట్లాడతాం, అది స్టేషన్లో అరికట్టం లేదు కదా అని ఒక మాట అన్నారు. గతంలో ఉన్నప్పుడు కూడా అదే ఆధారం చేసుకుంటూ సందేశం ఇచ్చింది, నోటీసు సందేశం ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఇద్దరి మీదనైనా అంటే ఇప్పుడు చిన్న దేవుడు రాజకీయంగా పెద్దగా పలుకుబడి లేకుండా అయింది, కొంచెం పాత కాంగ్రెస్ అయింది కనుక ఆయన పెద్ద విలువ లేదు. మేఘారెడ్డి ఇప్పుడు మొత్తం చూసుకుంటుంది, రేపు మేఘారెడ్డి గెలిపిస్తారు కానీ చిన్నారెడ్డి అసలు అయ్యేది కాదు అనే మాట మీరు కనిపిస్తున్నది. చిన్నారెడ్డి తీసుకుంటాం కానీ ఈ విధంగా 3 సార్లు వేటు పడి ఉంటే 3వ కూడా తీసుకోకపోతే కష్టమే ఏమేమి చెప్తుంటారు. మరి రాజగోపాల్ గారి సంగతి ఏంటో అనుకుంది. కాంగ్రెస్ పార్టీలో రవి చెప్పాలంటే గతంలో అభ్యంకి తయారు చర్యలు తీసుకున్నప్పుడు దాన్ని అంటే చర్యలు అంటే ఆయన సంజయ్ అడిగింది, రకరకాల వేధించారు. ఆ తర్వాత మొన్నటి తుంగతుర్తి టికెట్ కూడా ఆయన నిరాకరించి ఇవన్నీ చూసాం కదా. అటువంటి అప్పుడు మరి అట్లాగే మన కత్తి గారి దాని మీద కూడా గారు అట్లా చూసుకుంటే చింతపండు మీరు మనకు తీర్మానం అని చేశారు. అంటే బీసీలకు ఎస్పీ ఎస్టీలకు కొంచెం వ్యతిరేకమా అనే మాట వీళ్ళందరూ తీసుకొస్తున్నారు దేవుని మాటగా. కనుక రేపు పొద్దున బీసీ తాటలో చూపెట్టుకునే కొండ సురేఖ కూడా అదే ప్రముఖాన్ని వాడతామనుకుంటున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం అయితే ఇప్పుడు వెంటనే ఏం చర్యలు ఉండాలనుకుంటున్నాను. ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే అంటే కొంత కాలం వేచి చూస్తుంది, అంటే సమయం వచ్చేదాకా సందర్భం వచ్చేదాకా చూస్తుంది. నా ఉద్దేశం వెంటనే కొండ సురేఖ సస్పెండ్ చేయడం మంత్రి తొలగించడం పార్టీ చేయడం అనుకుంటున్నాను. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరు మీద మాత్రం ఇది ఇద్దరికే కాదు, ప్రణాళిక సంఘం ఉన్న ఉపాధ్యక్షుడిగా ఆయన తీసేయడం ఉంది. కానీ మంత్రివర్గాన్ని తీసుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తారంటే మనకు వేరే మంత్రులతో జత చేసి తీసేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే మన తల్లి కదా ఆ పిల్లలిద్దరు కొట్లాడుకొని వస్తే మొదలు చిన్నవాడిని చేస్తుంది, పెద్దవాడిని కదా, చిన్నవాడిని కొట్టి పెద్దవాడు భయపడతారు చెప్పి ఇక్కడ కూడా ఏం చేస్తారంటే పెద్దవాడికి మొదలు పెట్టారని నేను చూస్తున్నాను. అంటే అది ఇక్కడ ఉన్న మంత్రివర్గంలో 3-4 వేటు పడుతుంది. అందులో భాగంగానే 3 ఇద్దరికంటే ఎక్కువనే మొత్తం మీద అందులో భాగంగానే కొండ సురేఖను కూడా మారుస్తారేమో, తీసేస్తారు, మంత్రివర్గం తొలగిస్తారు అనుకుంటారు. అప్పటిదాకా వేసుకోవాల్సింది ఈ ఎక్కడ ఇక్కడ పోయింది. మొత్తం ఈ కొండ సురేఖ ఎక్కడ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఉన్నది. అధిష్టానం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నదని నేను అనుకుంటున్నాను. మల్లికార్జున ఖర్గే గారిని ఇప్పటికే కొండ మీద కలిసి వచ్చాను, సురేఖ కూడా కలిసి వచ్చింది. ఇప్పుడేమో కొండ మురళి భట్టి విక్రమార్క గారు కలిసి వచ్చారు. ఇందులో కొంచెం మతలం ఏముందనుకుంటున్నారంటే భట్టి విక్రమార్క గారు కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ సార్ రామ్మోహన్ గారు, ఎక్కడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన సీఎంగా ఉంటాను గెట్టని వాళ్ళు ఎవరన్నా కొంతమంది ఒక వర్గంగా చీలే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా వెళ్ళి కొండ సుస్మిత సురేఖ వాళ్ళని కలవటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు దీన్ని? అంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడే బయటపడాలనుకుంటున్నాను. అంటే ఫిరాయింపులు ఎప్పుడు ఉంటాయి అంటే 1 సంవత్సరం 6 నెలల ముందు ఎలక్షన్ ముందు ఇస్తాయి. 2028 లాస్ట్ దాకా ఎలక్షన్ లేదు, అందులో 2 ఏళ్ళలోనే ఎలక్షన్ వస్తాయి. ఇంకా ముందుగా కోడి కుయ్యాలనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ ఎత్తుకోవడం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేక వర్గాలు కొన్ని ఉన్నాయి. దానిలో బీజేపీ అధ్యక్షుడికి వాక్య పరిచయం ప్రపంచం చేస్తున్నది కూడా చేస్తున్నది. ఇటు పక్క భట్టి విక్రమార్క గారికి కూడా కొంత అసంతృప్తి ఉన్నది. ఆ బొగ్గు కుంభకోణంలో కావాలనే దాన్ని లీక్ చేశారు. ఏదైతే సివిల్ కుంభకోణంలో మన మంత్రిని బలి చేయడానికి ఏం చేశారు, ఉప ముఖ్యమంత్రిని బలి చేయడానికి అనే మాట వస్తుంది కనుక వీళ్ళిద్దరికి అసంతృప్తి కనుక ఎక్కడ మనకు సంస్థ వస్తే మొత్తం వేలు చూసినట్టు ఇప్పుడు భట్టి విక్రమార్క గారు పోవడానికి ప్రజాభవన్ పోవడానికి అది కారణం అని చెప్పిన అందులో చాలా మంది ముఖ్యమంత్రి మీద అసంతృప్తి ఉన్నాం. కానీ ఇప్పుడు బయటపడతాం అంతా ఒకేసారి బయటపడతారు అనుకుంటాం. కొండా సురేఖ గారు కూడా వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసిన
మంత్రి పదవి నుంచి తీసేసినారని ఫేక్ చేసిన పార్టీని సస్పెండ్ చేయాలనుకుంటున్నాడు. మంత్రి పదవి నుంచి తొలగించారు అనుకోండి అందరిలో భాగంగా, అప్పుడు మంత్రి పదవి పోగానే తిరుగుబడుతుంది కదా అని వేచి చూస్తారు. వేచి చూడడమే కాకుండా కొండ సురేఖ సుశీల పార్టీలు కూడా పటేల్ కూడా తాను కూడా ఏమనుకుంటుంది అంటే జనసేన అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు, తల్లితో బిడ్డతో తల్లి అనుకుంటున్నాను. నేనైతే రేపు పొద్దున వాడు కనుక సస్పెండ్ చేస్తే నా ఉద్దేశం ప్రకారం, నా అంచనా అది బీజేపీలో చేరతారేమో కొండ సురేష్ గారు. ఎందుకంటే చిన్న పార్టీలో ఆ చేరని పార్టీ ఒకటే. ఎందుకంటే ఆయన గతంలో టీఆర్ఎస్ లో ఉన్నది, ఆ తర్వాత వైసీపీలో చేరింది ఎన్నికలప్పుడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నది. అంతకుముందు మొదలు కాంగ్రెస్ లో ఉండే మంత్రిగా ఉండి తెలంగాణ కోసం రాజీనామా చేసింది కాంగ్రెస్. ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు అయిపోయినాయి కదా, బీజేపీలో ఫ్రెష్ చేస్తారనుకుంటున్నాను. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఆ మధ్య నా ద్వారం తెలిసి ఉండేదని ఒక ఇచ్చేస్తాను, సంకేతం ఇచ్చారు. ఆమె చేస్తా అని చెప్పలే కదా, నేనంటే చెప్తాం చేస్తా అంటే మా అధిష్టానం వరకు ఆలోచిస్తుంది అని. అంటే ఏమన్నట్టు చేరుతా అంటే వస్తాలు చేసుకోము, అటువంటి ఆమె మొత్తం 3 పార్టీలు తిరిగింది కదా, 3 పార్టీల్లో. మరోవైపు మురళీ దంపతులు ఎవరైతే ఉన్నారో, మేము అధిష్టానంతో రాహుల్ గాంధీ గారి మీద మాకు గౌరవం ఉంది, సోనియా గాంధీ గారి మీద మాకు గౌరవం ఉంది, ఖర్గే గారి మీద గౌరవం ఉందని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు బయటకు పోయేదాకా ఈ మాటలు మాట్లాడతారు కదా, బయటకు పోయినా సూపర్ అంటే మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడే వారి మీద గౌరవం లేదంటే అంటారు. కాంగ్రెస్ పార్టీలో మీరు అందరూ మంచి ప్రశ్న అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఏముంటదంటే ఎవరిని ఏమనుకుంటే ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం అవకాశవాదంతో ఈ వివాదాన్ని నానుకుంటున్నారు. ఎందుకంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గాంధీ నలుగురు ఏమనుకోండి ఏం కాదు. మిగతా ఆఖరి వేణుగోపాల్ అన్నా ఏం కాదు అంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే అధిష్టానం అంటే ఆ 4-5 మాత్రమే. మిగతా చోటుకు వచ్చిన రాష్ట్రంలో ఎన్ని కొట్లాడకుండా ఎన్ని మనస్పర్ధమైన విభేదాలున్నా దాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటారు కదా. ఇప్పుడే పూర్తిగా లాంగ్ స్టెక్ ఇచ్చేసినట్టు రేవంత్ రెడ్డి కరెక్ట్ అన్నారు అనుకోండి, రేపు రేవంత్ రెడ్డి చర్య తీసుకోవడానికి ఎవరు ముందుకు రాదు కదా. అందుకనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అసమ్మతిని అట్లా కాపాడుకుంటూ ఉంటది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే అసమ్మతిని బాగా వెళ్ళినప్పుడు తీసిస్తుంది. ఇప్పుడు విధంగా డికే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య వచ్చినప్పుడు చాలా వరకు చెప్పిన ఫోరం కొట్లాడుకున్నాం. బయట వేరే పార్టీల వాళ్ళు కొట్లాడింది 20 మంది అధిష్టాన వర్గ మా ఫిర్యాదు చేయడము, అవినీతి పరమైన సిద్ధరామయ్య గారని, అట్లాగే ముద్రా కుంభకోణంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నాడని చెప్పి మనం చూసాం కదా. అందుకని ఏమంటా అంటే అతనికి సెట్ అయింది కదా. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి మాత్రమే అనుకుంటున్నాను. కానీ ఈ చెక్ అండ్ బ్యాలెన్సెస్ లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గాన్ని అట్లా పెంచి పోషించే పని కాంగ్రెస్ అధికార వర్గం చేస్తుంది. ఒక్కసారి సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, రామ్మోహన్ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రోజున తెలంగాణ ప్రజలకు ఒక తండ్రిల పాత్రలో ఉండే వాళ్ళని కొంత అగౌరవంగా మాట్లాడటాన్ని ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకించే అవకాశం ఉందంటారా సుస్మిత గారి మీద? నా ఉద్దేశం అంటే ప్రజల సమస్యలు వేరుగా ఉన్నాయి. మనం మాట్లాడుతున్న ప్రజల సమస్య గానే కాదు, వాళ్ళ అంతర్గత కలహాలు, అంతర్గత వెళ్తా ఉపాధుల కోసం పోరాటం. రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నా మంత్రి పదవి ఏమంటున్నాడు, నిన్న కూడా ఏమన్నాడు, వాటి విషయంలో కలిసి వచ్చినప్పుడు ఎందుకు కలిసిందంటే నా పిల్లల కోసం అన్నాడు. అంటే ఇప్పుడు టార్గెట్ ఎందుకు ఎక్కారంటే దూడగడ్డి కోసం అన్నాడు, పిల్లల కోసం అన్నాడు. ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పడదని చెప్తూ దాన్ని కొంచెం అవకాశంగా ఉపయోగిస్తున్నాం అనుకున్నాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే బిల్లుల కోసం అక్కడ దాకా పోవాల్సిన అవసరం ఉంది. ఆయన కాంట్రాక్టర్ కాదు, కాంట్రాక్ట్ చేసింది కాదు. నియోజకవర్గంలో చేసిన పనులు కాంట్రాక్ట్ వాళ్ళకి బిల్లు ఇప్పించడానికి పోయినా అంటున్నాడు. అది వేరు. అందుకనే ఇప్పుడు ఆయన మాట ఏదైతుందో రాజగోపాల్ రెడ్డి గారు మాటలు అంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, మరి దానికి అవమానం కదా. కొండ మురళిని కలవడానికి మొదలు నిరాకరించిందట. ఇదే మన పట్టి విక్రమార్క గారు మొదటి నిరాకరించిందట. నిన్న కలిసింది కదా. అంటే పెద్ద ఎత్తున ఇక్కడ కాదు, అడిగిన దాన్ని కలిసి వస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి కలిసి వస్తున్నారు. మెల్లమెల్లగా ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యమంత్రికి సీటుకి నీళ్లు వస్తున్నాయి, నీళ్లు తెస్తున్న ప్రయత్నం చేస్తున్నాయి లాంఛన. కంక్లూడ్ చేద్దరు కానీ కంక్లూడ్ చేద్దరు కానీ సార్ మీకు ఇస్తాను మళ్ళీ. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. ముఖ్యమంత్రి సీటు కిందకి నీళ్లు వస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు, వాస్తవం ఉందంటారా? లక్ష్మణ గారు, హైకమాండ్ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎట్లుంటది అంటే పరిస్థితి ఈ రోజు రాత్రి వరకు కూడా 12 లోపల వరకు కూడా అధిష్టానం ఏం ఆన్సర్ ఇవ్వదు. మనం 12 అయిపోయిన తర్వాత చూస్తే పొద్దుగాల ఏదో ఒక లెటర్ వస్తుంది, ఏమో జరిగిపోయింది అని ఉంటది. హైకమాండ్ చాలా ఆచి తూచి అడుగులేస్తుంది. ఒక మంచి ఆలోచనతోని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొత్తదేం కాదు, 140 సంవత్సరాల చిల్లర పార్టీ. ఈరోజు ఎంతమంది ముఖ్యమంత్రులను చూస్తుండొచ్చు, ఎంతమంది ఎమ్మెల్యేలను చూస్తుండొచ్చు, ఎంతమంది మంత్రులను చూస్తుండొచ్చు.
ఎంతమంది వ్యతిరేకులను చూసి ఉండొచ్చు, ఎంతమంది ఫర్ ఉన్న వాళ్ళని కూడా చూసింది కాంగ్రెస్ పార్టీ. అధిష్టానం అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలా, వాళ్ళ వేట్ ఎప్పుడు వేయాలా, ఆ సరైన సమయంలో వాళ్ళు వేసిన టైంకు ఆ లెటర్ వచ్చే వరకు మనకు తెలియదు ఎప్పుడు వెయిట్ వేస్తారు అనేది. రైట్ చివరిగా ఏం చెప్తారు సార్ ఈ విషయంలో సుస్మిత గారు? నేను ఒకవేళ సుస్మిత పాటిల్ ఎవరైతే అమ్మాయి ఉందో కొండా సురేఖ వాళ్ళ కూతురు, వాళ్ళ విషయంలో ఒకటి కొండా సురేఖ గారు కనుక మా అమ్మాయి కొంచెం ఆవేశంగా మాట్లాడింది, లేకపోతే ఏదో ఆమె నుంచి మాకు జరిగిన ఇబ్బందికి ఆ రకంగా మాట్లాడింది అనే ఏదన్నా మాట మాట్లాడి ఆమె చెప్తే మటుకు పార్టీలో కొంచెం సమసిపోయే అవకాశం ఉంటుంది. కానీ మొత్తానికి నా బిడ్డ విషయం నాకు సంబంధం లేదు, నా బిడ్డ అట్లనే మాట్లాడుతుంది అంటే మటుకు అది హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకున్నా ఇబ్బందికరమే. రైట్ విజయార్య గారు కంక్లూడ్ చేయండి చివరిగా, చెప్పండి. ఇప్పుడు ఈ పంచాయత్ అది కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి, మేమేం చెప్తాం ఆ పంచాయత్. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే పరిపాలన గాలికి వదిలేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మంత్రిమండలి కొద్దిగా పరిపాలన మీద దృష్టి పెట్టి 2.5 సంవత్సరాలు అయిపోయింది, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, పరిపాలనను గాడిలో పెట్టండి. అలాగే ఈరోజు ఏదంటే అది నోటికి వచ్చినట్టు మాట్లాడంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు రేవంత్ రెడ్డి గారి ఎదురుదాడికి ఈరోజు మరి ఎదురుదాడి నీ మీద జరుగుతా ఉన్నది, నీవు ఎట్లా తట్టుకుంటావు? మేమంటే వేరే పార్టీ, మాకు శక్తి ఉన్నది. ఇప్పుడు అంతర్గతంగా నిజంగా కూడా నీకు ఊడుతుంది అనేది మాత్రం పక్క, ఎందుకు జరుగుతా ఉన్నది అనేది మాత్రం ఆలోచన చేసుకోవాలి. రేపు ఇచ్చిన హామీని నెరవేరిస్తే నీకు కాంగ్రెస్ లో విలువ, ప్రజలలో విలువ, నీ కుటుంబంలో విలువ, నీ కులంలో విలువ. కానీ నీవు ఏ విధంగా అంటే కేసీఆర్ గారిని తిట్టిన పాపము నీకు ఈరోజు తగులుతా ఉంది. కేసీఆర్ గారిని ఒక రాష్ట్రం తెచ్చినటువంటి వ్యక్తిని, మహాశక్తిని నీవు నీ నోటికి వచ్చినట్టు తిట్టినవు చూడు, అది నీవు కూడవలసిందే. అందుకు మనకు పాతకాలం పెద్ద మనుషులు అందరూ అంటారు, ఏది ఎక్కడ పోదు బొందల పడే వరకు ఇదే జీవితంలో గడుస్తానంటే మంచి నియమడే ఉంటది, చెడు కూడా నియమడే ఉంటది అనేది ఏదైతే ఉందో అది నిజం, ఇది వాస్తవం కాదు. విజయారాయ్ గారు మీరు అంటున్నారు కొండా సుస్మిత లాంటి వ్యక్తులు, విజయారాయ్ గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? నా వాయిస్ వినపడుతుందా మీకు? సామాజిక వర్గం విజయారాయ్ గారు నా వాయిస్ వినపడుతుందా? మీరు అంటున్నారు ఏదైతే కొండా సుస్మిత లాంటి వ్యక్తులు మీరు ఎలా తట్టుకుంటారు, మీరు ఇలా అడుగుతున్నారు. కేసీఆర్ గారు ఎలా తట్టుకున్నారు? ఆఖరికి కన్న కూతురు బయటకు వచ్చి అనేక విమర్శలు చేసిన ఆయన తట్టుకోలే, ఈయన అంతే కాదంటారా? వెరీ గుడ్ మంచి ప్రశ్న వేసారు మీరు. కేసీఆర్ అనేట ఆయన ఏది ఏమంటారంటే ఎదురు లేదండి. కేసీఆర్ గారు నీతిపరుడు కాబట్టి బిడ్డ తప్పు చేస్తే బిడ్డ కూడవాలే, కొడుకు తప్పు చేస్తే కొడుకు కూడవాలే, అల్లుడు తప్పు చేస్తే అల్లుడు కూడవాలే. కేసీఆర్ గారికి వచ్చేది లేదు, కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ కి వచ్చేది లేదు. తర్వాత కార్యకర్తలు, కేసీఆర్ గారు అంటే కార్యకర్తలు, కేసీఆర్ గారు అంటే కార్యకర్తలు, తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమం. కేసీఆర్ గారు అంటే ఆయన ఏదో పార్టీ కొడుకు కోసం పెట్టలే, అల్లుడి కోసం పెట్టలే, బిడ్డ కోసం పెట్టలే. ఇది యాద పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారికి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి జమీన్ ఆస్మాన్ ఫరక్. మళ్ళీ 10 సంవత్సరాల పాటు వచ్చే 5 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రిగా, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని మరోవైపు చెప్తున్నారు ఆయన. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీ పార్టీ పుంజుకుంటుందా వచ్చే 5 ఏళ్లలో? ఇక్కడ ఇంటరండి, కేసీఆర్ గారు ఉన్న కేసీఆర్ గారే ముఖ్యమంత్రి స్పష్టత. ఇక ఆయనకు 2.5 ఏళ్ళకే ఖతం అయిపోయింది. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి గుణగణాలేంటి, ఆయన శక్తియుక్తులేంటి, ఆయన విద్య ఏంది, ఆయన పరిపాలన విధానం ఏంది, ఆయన భాష ఏంది, యాస ఏంది, మొత్తం ప్రజలకు తెలిసిపోయింది. ఈ రోజు గ్రామాలలో పోతే మీరు నమ్మరు, చీపురు కట్టంతో కొట్టే పరిస్థితి, చెప్పుల వాస్తవా శివలాల్ గారు? ఆయన అనేది చీపురు కట్టలతో కొట్టేటట్టున్నారా? అలా జరుగుతుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి లక్ష్మణ గారు, ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ
వాళ్ళు ఇప్పుడే కాదు ఉద్యమ కాలంలో నుంచి మాట్లాడిన భాషని ఇప్పుడు కూడా మేము ఇంకా అధికారంలోనే ఉన్నామన్నట్టే మాట్లాడతారు. అది మనం అది ప్రజలకు తెలుసు, ఎవరికి ఏం చేయాలా, ఎప్పుడు ఎవరికి వాత పెట్టాలా, కర్రు కాల్చి ఎవరికి వాత పెట్టాలా ప్రజలు పెడతారు. ఎందుకు ఆల్రెడీ కేసీఆర్ కి పెట్టేసిండ్రు, ఫామ్ హౌస్ లో వండుకోండు. ఇప్పుడు కాదా బయటికి వచ్చినాక కదా మాట్లాడేదాన్ని ఎప్పుడన్నా. మళ్ళా చెప్తున్నా, ఫామ్ హౌస్ లో మా కేసీఆర్ గారు పండలేదు. ప్రజల కోసం 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త అండి. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం అండి. ఈ రోజు ఇంటి యజమాని ఏడవండుతాడో తెలుసా మీకు? తెలంగాణలో లేదు, భారతదేశంలో ఇంటి యజమాని అనేట ఆయన శేన్గాన్నే వంతాడు, గుడిసెల వంతాడు. ఇది తెలియదా మీకు? శివలాల్ గారు మా నాయకుడు నిజమైన వ్యవసాయదారుడు, ఒక రైతు నిజమైన వ్యవసాయదారుడు, గుడిసెల వంతాడు, 24 గంటలు కుటుంబం కోసం ఆలోచన చేస్తాడు. మరి మా రేవంత్ రెడ్డి తీరు యువ నాయకుడు, ఆయనకు అధికారం వచ్చింది వయసులో. ఈ రోజు 2.5 సంవత్సరాల వయసు ఏం చేసింది, ఆయన గుణం ఏం చేసింది, ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఏం చేసుకుంటూ ఈ రోజు ప్రజలు చూస్తా ఉన్నారు కదా. ఇప్పుడు మా యువ నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. మీరు చూడండి, వాళ్ళు చేసే పనితనం చూడండి, మాట్లాడే భాష చూడండి. విజయాలయ గారు ఒక్క నిమిషం. విజయాలయ గారు, ఈ రోజు మీరు చెప్పింది కేసీఆర్ ఉద్యమ కాలంలో ఉన్నాడు, వయసులో పెద్ద అయినా దాన్ని అందరం జనరల్ గా గౌరవిస్తాం. కానీ కేసీఆర్ ఈ రోజు పరిశాన్ ఏముందంటే కొడుకుని అల్లుడిని తోడల్లుడు కొడుకుని బిడ్డను తెచ్చుకొని నా కొంప నేనే ముంచుకున్నా అనే రకంగా ఈ రోజు కేసీఆర్ ఆలోచిస్తుండు. అందుకు ఆయన బయటికి రావడం లేదు అనేది మాకున్న సమాచారం. ఉండవచ్చు, కానీ దానికి కూడా ప్రజలే జవాబు చెప్తారు. ఎవరో చెప్పే పరిస్థితి లేదు. మీరు అభిప్రాయం అర్థమైంది సార్, ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. మా రామ్మోహన్ గారు కంక్లూడ్ చేస్తారు. కంక్లూడ్ చేయండి సార్ రామ్మోహన్ గారు. నేను నవ్వుతున్న ఎందుకంటే వారు మాత్రమే చెప్పారు ఎవరు మన ఎందుకంటే ఇంటిలోని కోరి ఇంటింత కాదే ఉంది కదా, అంటే చెప్పులోని రాయి చెవిలోని జోడిగా కాలిలోని ముందు కంటి నలుపు, ఇంటిలోని కోరి ఇంటింత కారేయ విశ్వరాజరావు ఇందురామా అన్న. కనుక ఆ రెండింటికి ఉన్నది, ఇటు ఉన్నది అసలు ఇంటికోరు అందరికి ఉన్నది. బీజేపీలో కూడా ఇంటికోరు సమస్య లేదు, వాళ్ళు బయట పడరు తొందరగా. అంటే జాతీయ పార్టీ కంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమంటే అంటే ఇంటికోరు సమస్య కాదు. అసలు మీ ఇంటికోరు పక్కన పెట్టి ప్రజల గురించి ఆలోచించి 2 నిమిషాలు ఇవ్వండి సార్ నాకు టైం. మన శివలాల్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి దీనికి వేరే హెడ్డింగ్ పెట్టి నాకు నా వీడియో పంపండి. ఎందుకంటే చెప్తాను, నేను గ్రామాలలో తిరుగుతున్నాను, ఇవాళ కూడా గమనించి వచ్చాను. ఉన్నది ఏమైందంటే 2 సమస్యలు ప్రభుత్వంతో. ఈ మిగతా హామీలు అమలు తర్వాత రైతు భరోసా ఎగ్గొట్టిన రైతు భరోసా ఇచ్చిన తర్వాత, కానీ రైతు బీమా కట్టకపోవడం వల్ల మొన్న ఆగస్టు 11 శివలాల్ గారు డాక్టర్ గారు వినండి, మొన్న 13 ఆగస్టు నాటికి రైతు బీమా అయిపోయింది. 13 నుంచి 14 నుంచి చనిపోయిన ఒక్క రైతుకు కూడా ₹1 రాదు. మీరు పథకాలు ఇస్తారా ఇయ్యారా తర్వాత కళ్యాణ లక్ష్మి రద్దయినా సమస్యగా, కానీ రైతు చచ్చిపోతే ₹5,00,000 ప్రభుత్వం మన ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తున్నారు కదా, అంచనా వచ్చినాయి కదా మొన్నటి దాకా. ఇప్పుడు మీ హ్యాండ్ వచ్చినాయి కాదంటే, కానీ 13 ఆగస్టు నుంచి మొత్తం అయిపోయింది కనుక 14 ఆగస్టు నుంచి వాళ్ళు 27 ఆగస్టులు ఉన్నాం. ఈ 15 రోజుల దాదాపు ఒక మెదక్ జిల్లాలో 40 మంది చనిపోయింది రైతులు. ఏదో కారణం సార్ ముట్టకుండా వాళ్ళకు 5 లక్షలు వచ్చేది కదా. దయచేసి ముఖ్యమంత్రి తీసుకోండి శివరావు గారు, మీరు ప్రతిపక్షంగా మీరు కూడా విజయాలు. ఇది ఏమైతే చాలా పెద్ద సమస్య. 40 మంది అంటే ₹2 కోట్ల అయిపోతుంది కదా, ₹5,00,000 అంటే అది జరుగుతలేదు. దయచేసి ఇన్సూరెన్స్ బీమా కట్టారండి, ఏమొద్దు రైతు బాధ ఇస్తారా ఇలా ప్రజలు చూసుకుంటాం, రైతులు చూసుకుంటాం. రెండో సమస్య ఏంటంటే ఇందిరామ ఇల్లు మీరు ఇస్తా అంటున్నారు, 5 లక్షలకు ఇందిరామ ఇల్లు అన్నారు. చాలా వరకు 900 స్క్వేర్ ఫీట్ కట్టుకున్నా 1000 కట్టుకున్నా ఇవాళ నాకు నిబంధన లేకుంటే, అంటే ఎంత ఫీట్ కట్టుకున్నా వాళ్ళకి 5 లక్షలు ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైందంటే 750 ఫీట్ల కన్నా ఎక్కువ కడుతున్నారంటే 5 లక్షలు రావుకోమన్నారు, పంపుతున్నారు. మొదలు పెట్టేటప్పుడు చెప్తే ఏం కాకపోతుంది, ఇప్పుడు దాకా ఇచ్చింది కూడా. అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఇందిరామీలు మొదలైనప్పటికీ 20 ఫీట్కి అంత ఇంత, లేకుంటే పిల్లర్స్ బట్టి ఇంత, స్లాబ్ బట్టి ఇంత ఇచ్చింది కదా. ఇప్పుడు ఏం చేసినట్టు ఎక్కువ ఇస్తున్నాం కట్టుకుంటే వాడు శ్రీమంతుడు, వాడు ధనవంతుడు, ఇవ్వద్దని పాలసీ తీసుకున్నారట. మీరు హౌసింగ్ బోర్డు తెచ్చుకోవడం చూడాలి కాదు, పూర్తిగా ఇది అన్యాయం అంటున్నారు. ఎందుకు అన్యాయం అంటే మీరు ₹5,00,000 ఇస్తామన్నప్పుడు వాడు ఎంత కట్టుకున్నా ఇస్తామన్నాక 900 ఫీట్ ఉన్నా కట్టుకున్నారు చాలా మంది. నిబంధనలు కూడా 900 ఫీట్ ఉన్నా కన్వర్టించారు కూడా. ఇప్పుడు ఆటోమేటిక్ 750 ఫీట్ ఏమైందంటే మొదలు పెట్టి సగంలో వచ్చి మొదలు బీచ్మెంట్ పైసలు వచ్చినాయి. ఇప్పుడు మీరు 900 ఫీట్లు కట్టుకుంటారు కనుక మీకు ఇవ్వమంటున్నారు. అంటే ఇప్పుడు ఇల్లు ఉడగొట్టుకోవన్నా లేకపోతే నిలబెట్టుకోవన్నా, కింద ఏ కట్టినట్టు తీసేయన్నా, గాలి పడితే దానికి కడిగేయన్నా అని అర్థం వస్తుంది. కనుక దయచేసి మీరు అదే 750 ఫీట్ నిబంధన తీసుకురండి.
ఒక 4 నెలల తర్వాత తీసుకురండి. ఇప్పుడు కట్టుకుంటున్న వీళ్ళు ఏవైతే అవన్నీ ఆపము, అది చేసుకోండి అని చెప్తే బాగుంటుందని ప్రజా సమస్యలు ఇది. ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా మనకి ఎందుకు అర్థం ఉంటుంది, కానీ ప్రజలు నాకు దృష్టి చేస్తూ 2 సమస్యలు. ఒకటి క్రాప్ ఇన్సూరెన్స్, మన క్రాప్ ఇన్సూరెన్స్ కాదు, జీవిత బీమా, రైతుల ఇన్సూరెన్స్ లో 5 లక్షల రూపాయలు వచ్చేది ఉండే చాలా మంది చనిపోతున్నారు. మరి ఆత్మహత్యలు కాదు, ఇది కేవలం గుండెపోటుతోనో వాటికి చచ్చిపోవడం, వృద్ధాప్యంతో చచ్చిపోతే వాళ్ళకు గుంట పాస్బుక్ ఉంటుంది, వాళ్ళకి ఎంత గుంట ఉందా 10 కూడా రైతు 10 ఇచ్చేసింది, అది వస్తలేదు. రెండోది నేను చెప్పిన ఇందిరా బయట విషయంలో మీరు నిబంధన ఇప్పటి నుంచి పెట్టండి. ఇప్పటిదాకా ఎవరైతే కట్టుకుంటుందో వాళ్ళకి వర్తించకుండా ఇప్పటి నుంచి 750 ఫీట్లు పెడుతున్నాం, అంతకంటే ఎప్పుడు కట్టి ఇవ్వమని చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ 2 లక్షణాలు మన మీడియా కర్తవ్యం కూడా ఈ దయచేసి ప్రభుత్వానికి అందుకని చేయండి మీరు. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. బండారు రామ్మోహన్ గారు ధన్యవాదాలండి, విజయ్ ఆర్య గారు ధన్యవాదాలండి, అదేవిధంగా డాక్టర్ శివకుమార్ లాల్ గారు ధన్యవాదాలండి, హైందవి రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్లో పెద్ద చర్చకు దారితీస్తాయి. ఒకవైపు తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని సుస్మిత చెబుతుంటే, మరోవైపు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారు. అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లారు. హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలోనూ ఒకే ఉత్కంఠ అయితే నెలకొంది. చూడాలి రానున్న రోజుల్లో కొండా ఫ్యామిలీ ఏ రకంగా మరి దీన్ని తీసుకుంటారు, హైకమాండ్ వీళ్ళకి ఏమన్నా ఏ రకంగా వీళ్ళ యొక్క మాటలను తీసుకోకపోతుంది అనేది మరి కొన్ని రోజుల్లో దీని గురించి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. నమస్తే.